హలో అండి. హాయ్. సో, నేనెక్కడికో వెళ్తున్నా అనుకుంటున్నారా? సో, నేనొక్కదాన్నే కాదండి. మా తోటి కోడళ్ళిద్దరు. ఇక్కడ నా పక్కన కనిపిస్తుంది మా అక్క అండ్ మా అత్తమ్మ. సో, మా అత్తమ్మ, మా తోటి కోడళ్ళిద్దరు. ఇక్కడ మా చెల్లి. సో, మా అత్తమ్మ, మా తోటి కోడళ్ళిద్దరు, నేను, ఇంకా మా ఆడపడుచు. మా ఊరు నుంచి ఆటోలో ఫంక్షన్‌కెళ్తున్నామనమాట. ఫంక్షన్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అన్న బిడ్డ పిల్లదనమాట. ఇది మహబూబ్ నగర్ అనమాట. మహబూబ్ స్టేషన్. సో, ఆటోలో మామనార్ దాకా వచ్చేసినాము. డైరెక్ట్ మామనార్ బస్ స్టాండ్‌లో దింపేసిండు. సో, ఇదంతా మామనార్ బస్ స్టాండ్. సో, మేము వెయిట్ ఎందుకు చేస్తున్నామంటే మా ఆడపడుచు కూడా రావాలని చెప్పి తన కోసం వెయిట్ చేస్తున్నామనమాట. సో, ఆలోపు వచ్చే బస్సులు వస్తున్నాయి, పోయే బస్సులు పోతున్నాయి. సో, సింపుల్‌గా స్వీట్‌గా వీడియో తీసుకుంటున్నాము. అండ్ మా ఆడపడుచు కూడా వచ్చింది. నా వెనకాల కూర్చుంది మా ఆడపడుచు. మా ఆడపడుచు ఫోన్ మాట్లాడుతుంది. అండ్ మా అక్క, మా అత్తమ్మ అండ్ మా సిస్టర్ చెల్లె. సో, మేమంతా మా అత్తమ్మ వాళ్ళ అన్న కూతురి బిడ్డ, మా అత్తమ్మ వాళ్ళ అన్న బిడ్డ పిల్ల ఫంక్షన్‌కి వెళ్తున్నాం అనమాట. సో, చాలా అంటే చాలా దూరం అబ్బా! మస్తు దూరం ఉంది. మస్తు దూరం ప్రయాణంలోనే మస్తు అయిందనమాట. సో, వీళ్ళంతా అక్క వాళ్ళు. మా అత్తమ్మ వాళ్ళకి ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక అక్క అనమాట. సో, వీళ్ళు ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్న వాళ్ళంతా చాలా స్వీట్‌గా ఉంటారు. అందరూ చాలా బాగా మాట్లాడతారు. చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతారు. సో, అత్తమ్మ వాళ్ళ అన్నకి నలుగురు బిడ్డలే, ఒక కొడుకు. ఫస్ట్ కొడుకు అనమాట. తర్వాత అందరూ బిడ్డలే. సో, వాళ్ళందరూ మాతోటి చాలా స్వీట్‌గా కలిసిపోతారు. చాలా బాగుంటారు. సో, అందుకే మేము వెళ్ళాల్సొచ్చింది. వెళ్ళినాము. ఇంకా మా హస్బెండ్స్ ఇంకా ఆడపిల్ల కదా! సో, మీరే వెళ్ళండి ఫంక్షన్‌కి అని చెప్తే వెళ్ళినామనమాట. సో, మా అత్తమ్మ వాళ్ళ మేనకోడలు. సో, మాకు మర్యాదలు చేస్తుంది. అయిన తర్వాత చీర అంటే జాకెట్ పీసులు పెడుతుంది చూస్తున్నారా? సో, ఉన్న టైంలోనే మాకు ప్రయాణంలోనే మొత్తం టైం గడిచిపోయిందనమాట. సో, అందుకు ఇంకా చాలా తక్కువ టైమే అక్కడ స్పెండ్ చేసినాం. అండ్ అక్కడ ఇల్లులైతే చాలా వెరైటీగా అనిపించింది. మీకు క్లియర్‌గా కనిపిస్తుందో లేదో అన్నీ బండలతోటి కప్పుకొని ఉన్నాయన్నమాట ఇల్లులు. చాలా తక్కువ చెత్తులు అట్లా ఉన్నాయి చూస్తున్నారు కదా! సో, బండలే అనమాట. పెంకుటి ఎట్లా పేరుస్తారో అట్లా బండలు. మా ఆడపడుచు చూడండి వీడియో తీయక అంటుంది. సో, అందరం కలిసినప్పుడు ఫుల్ జోకులు. ఇంకా తన మీద బాగా జోక్స్ ఏస్తాం మేము. ఇట్లా అట్లా అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ యాదా అని పిలుస్తాడు. యాదమ్మ తన పేరు. సో, మేము అట్లా రాజు రాలేదా అట్లా ఇట్లా అంటూ కామెంట్ చేస్తూ చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతుంటాము. సో, విడివిడిగా ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా కూడా దగ్గరగా ఉన్నప్పుడు అందరం చాలా బాగా కలిసిపోతాం అనమాట. సో, ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.